ఈరోజు నేను నల్లకారం ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది వేడివేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నోరు బాగోనోళ్ళు కూడా ఇది తింటే చాలా ఇష్టంగా తింటారు. దీనికి కావాల్సిన పదార్థాలు ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు అవి కావాలండి. ముందుగా ఆయిల్ వేడి చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 12 ఎండుమిరపకాయలు వేసి బాగా దోరగా వేయించుకోవాలి. మాడిపోయేంత వరకు ఉంచకుండా దగ్గరే ఉండి చక్కగా దోర కలర్లో వచ్చేంత వరకు వేయించుకుని ప్లేట్లో తీసుకుని పెట్టుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు అదే ప్యాన్లో వేయించుకోవాలి. చిటపటలాడేంత వరకు ఉంచుకొని కొంచెం కలర్ మారంగానే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూను జీలకర్ర కూడా ఇదే ప్యాన్లో వేయించుకోవాలి. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కరివేపాకు మన ఇష్టం అండి, ఎంత కావాలితే అంత వేసుకోవచ్చు, ఎక్కువైనా వేసుకోవచ్చు. దీన్ని కూడా చక్కగా దోరగా వేయించేసుకోవాలి. ఇది కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు మనకి చింతపండు వేసుకోవాలి. చింతపండు ఎంత అంటే మన కారానికి కంటే కూడా కొంచెం ఎక్కువే ఉండాలండి. ఇది పుల్లగా ఉంటే బాగుంటుంది. కాబట్టి చూసి మన కారానికి తగ్గట్టుగా చింతపండు కూడా కొంచెం వేయించుకోవాలి. నూనెలో మెత్తబడుతుంది. వీటన్నిటిని రోట్లో వేసి నేను దంచుకుంటున్నాను. మీరు మిక్సీలో చేసినట్లయితే అన్నీ ఒకసారి వేసేసుకోండి. చూసారు కదా, నల్లకారం రెడీ అయిపోయింది. వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి.